కెమెరా స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు పెద్ద వంకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చక్రాలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఈ వంకాయల్ని వేయాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లో 3 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలు తీసుకోవాలి. వంకాయల్లో తడి ఉంటుంది, శనగపిండి అంటుకుంటుంది. ఇప్పుడు శనగపిండి తీసుకుని వంకాయలు రౌండ్గా కట్ చేసాం కదా, ఒక్కొక్కటిగా శనగపిండి అంటుకునేలాగా అటు ఇటు తిప్పాలి. తిప్పిన తర్వాత ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత బాండీ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పల్లీల ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం శనగపిండి వంకాయ ఉంది కదా ఒక్కొక్కటిగా వేయాలి. వేసి 2 సైడ్స్ వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోండి. క్లైమాక్స్ అనుకుంటున్నారేమో, కాదు, ఇంకొకటి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు 3 గ్రైండ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం శనగపిండి ఫ్రై తీసేసాం కదా, అదే బాండీలో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ దాంట్లో వేయాలి. వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇప్పుడు అల్లం చిన్నులపై గరిటెతో ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత పసుపు, కారం, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. నీళ్లు పోయాలి. కొద్దిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు ఒక్కొక్కటిగా వేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసి మూత పెట్టి మగ్గించుకోండి. సిమ్లో పెడితే టైం పడుతుంది, హైలో పెడితే మాడిపోతుంది. నా గిన్నె చూస్తే బొంగరంలా తిరుగుతుంది. సరే అండి, మూత పెట్టుకొని మగ్గించుకోండి. క్లైమాక్స్ అనుకుంటున్నారేమో, కాదు, ఇంకొక రెసిపీ ఉంది, వంకాయ పెరుగు పచ్చడి. ఇప్పుడు రోల్ తీసుకొని మన ఇంటి పచ్చిమిర్చేనండి, పచ్చిమిర్చి అల్లం వేసుకుని దంచుకోవాలి. గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి నూరుకున్నాం కదండి, అది దాంట్లో వేసి కలుపుకోవాలి. వంకాయలు రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయలు దాంట్లో వేసుకోవాలి. వేసి ఉప్పు, పసుపు మిక్స్ చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లా, గరిటెతో తిప్పాల్సిందే. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మగ్గింది కదా, చల్లారనివ్వండి. శనగపిండి 1/2 స్పూన్ తీసుకుని వాటర్లో కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లో పోసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగులో పాలు ఎందుకు పోస్తామంటే పులుపుదనం రాదు కాబట్టి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోండి. 3 కూరలు అయిపోయినాయండి. వేడి వేడి అన్నంలో ఈ 3 కూరలు వేసుకుంటే 3 కూరలు సూపర్ హిట్ అండి. థ్యాంక్ యూ.